వరద బీభత్సం గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ పట్టణం వరదలకి ఎంత విధ్వంసానికి గురైందో కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పట్టణమంతా పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. వరదల నుండి ప్రజలను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వరద పరిస్థితులపై అధికారులతో చర్చిస్తూ సమీక్షిస్తున్నారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజా పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని పవన్ మండిపడ్డారు. బుడమేరు కాలువ నిర్వహణ పూర్తిగా విస్మరించడం వల్లే విజయవాడ వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టులో లాకులు కూడా రిపేర్లు చేయలేదని ధ్వజమెత్తారు. వరద బాధితుల సహాయార్థం 1 కోటి విరాళం ఇస్తున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలిసి చెక్ అందజేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి ఆయన పరిశీలించారు. హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఏర్పడిన విపత్తును ఎదుర్కోవడానికి సాహసోపేతంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాం. సీఎం చంద్రబాబు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ పరంగా గత 2 రోజులుగా సమీక్షలు చేస్తున్నాం. ఇది సహజంగా వచ్చే వరదని అనుకున్నాం. ఊహించని విధంగా గత 50 ఏళ్లలో ఎప్పుడూ రానంతగా భారీగా వరద వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి వరద నీరు మన రాష్ట్రంలోకి వచ్చింది. బుడమేరు కాలువ నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో భారీగా వచ్చిన వరద నీటితో ఇబ్బంది పడ్డామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా వరద నీరు బయటకు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేయాలి. దీనిపై సీఎంతోనూ చర్చిస్తామని అన్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నా నేను వెళితే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడుతుందని అధికారులు చెప్పడంతో ఆగిపోయాను. కొంతమంది కావాలనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అనొచ్చు. నాతో సమస్య పరిష్కారం అవుతుందంటే సిద్ధమే. ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. కానీ నేను ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్ళాక వారంతా మీద పడితే పరిస్థితి ఏంటి? నేను ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నానని అర్థం చేసుకోవాలని అన్నారు. వ్యవస్థలు బలంగా పనిచేస్తే చెరువులు ఆక్రమణలకు ఎందుకు గురవుతాయి? హైదరాబాద్లో ఏం కాదులే అని గత 25 ఏళ్లుగా చెరువుల్లో నిర్మాణాలు చేసేశారు. ఇప్పుడు ఏం జరిగింది? ఏపీలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రత్యామ్నాయం చూపించాలని అభిప్రాయపడ్డారు. నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను స్వయంగా పర్యవేక్షిస్తాను.